మీడియా మిత్రులందరికీ నమస్కారం. అదేవిధంగా నూజివీడు నియోజకవర్గానికి చెందిన న్యాయవాద మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. రేపు అనగా 19వ తారీఖున నూజివీడు నియోజకవర్గంలో ఉన్న న్యాయవాద మిత్రులు నూజివీడుని ఏలూరు జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లాకి కలిపే విషయం గురించి మన గౌరవ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారి కార్యాలయం ముందు ధర్నా చేయటానికి సిద్ధమవుతున్నారనే విషయం తెలిసిందే. న్యాయవాద మిత్రులారా, మీరు ఒకసారి ఆలోచించండి. ఈ నూజివీడుని అంతకుముందు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉండేది. నూజివీడుని తీసుకుని వెళ్ళి ఏలూరు జిల్లాలో కలిపింది ఎవరో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ విషయం మీద గౌరవ అప్పటి ప్రతిపక్ష నాయకుడు, నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో 2 సార్లు నూజివీడు వచ్చిన సందర్భంలో ఈ విషయం గురించి రిప్రజెంటేషన్ ఇవ్వటం, ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఒక బహిరంగ సభ, అదేవిధంగా ఎన్నికల సభలోనూ ప్రచారానికి వచ్చిన సందర్భంలోనూ కూడా నూజివీడుని ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతామని చెప్పి ఆయన వాగ్దానం చేశారు. దానికి చంద్రబాబు నాయుడు గారు కట్టుబడి ఉన్నారు. అదేవిధంగా మన ప్రీతం మంత్రివర్యులు కూడా ఎన్నికల సందర్భంలోనూ నూజివీడుని ఎన్టీఆర్ జిల్లాలో కలిపేదానికి ఆయన కూడా నేను నా శాయశక్తిలో ప్రయత్నిస్తాను, కలుపుతానే మాటతోనే ఉన్నారు. దానికి ఇప్పటికీ కూడా ఆయన కట్టుబడి ఉన్నారు. మొన్న ఈ మధ్యన కూడా జరిగిన 4 రోజుల క్రితం ఇక్కడ ఇదే కార్యాలయంలో జరిగిన సీఎం రిలీఫ్ ఫండ్ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో కూడా కైకలూరుని కృష్ణా జిల్లాలో, నూజివీడుని ఎన్టీఆర్ జిల్లాలో కలపడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. దీని మీద మంత్రివర్గం ఉపసంఘం వేయటం జరిగింది. ఆ ఉపసంఘం దీని యొక్క మొత్తం కూడా రాష్ట్రానికి సంబంధించిన సమస్య ఇది. ఒక నూజివీడే కాదు, చాలా నియోజకవర్గాలు జిల్లాల మార్పుని కోరుతున్నాయి. దానిలో భాగంగానే మన నూజివీడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్టీఆర్ జిల్లాలో కలుస్తుంది. దానికి మంత్రి గారు కట్టుబడి ఉన్నారు. వారు నిన్న మాట్లాడిన దాంట్లో 5 నియోజకవర్గాలతో చిన్న జిల్లా అవుతుంది కదా అనే మాట అని ఉండొచ్చు. 5 నియోజకవర్గాలకి ఇంకో 2 నియోజకవర్గాలు పశ్చిమ గోదావరి జిల్లాలో యాడ్ అవ్వచ్చు. లేదా జిల్లాలు పెరుగుతున్నాయి కాబట్టి నియోజకవర్గాలు ఒక జిల్లాలో 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు. దానికి పెద్ద విషయమేం కాదు. దాన్ని వేరే విధంగా మీరు తీసుకుని ఇట్లా మంత్రి గారి కార్యాలయం ముందు ఈ విషయం మీద ధర్నా చేస్తూ ఉంటాం అంత బాగోదేమో అనిపిస్తుంది. మేమందరం కూడా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులందరం కూడా మా అందరికీ కూడా నూజివీడుని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలి అనే కోరిక ప్రగాఢంగా ఉంది. ఇది ఇప్పుడు కాదు, వాళ్ళ మంత్రి గారు వచ్చారని కాదు, అంతకుముందు నుంచి కూడా మేము దీన్ని నూజివీడుని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని చెప్తున్నాం. అట్లాగే మొన్న ఆగిరిపల్లి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా ఈ విషయం గురించి అడగటం, ఆయన వాగ్దానం చేయడం జరిగింది. కాబట్టి ఏ విధమైన సందేహం అవసరం లేదు. దానికి ఇచ్చిన మాటకి పార్థసారథి గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కట్టుబడి ఉన్నారు. దీన్ని ఎక్కడైనా నియోజకవర్గాలు వేరే జిల్లాలో ఆల్రెడీ ఇప్పటికే కలిపేసి మనది ఒక్కటే ఆగిన సందర్భం ఉంటే మీరు అడగటంలో, ధర్నా చేయడంలో తప్పులేదు. కానీ రాష్ట్రంలో ఎక్కడా జరగల ఇంతవరకు. ఉపసంఘం నివేదిక ఇచ్చిన తర్వాత దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటుంది. మీతో పాటు రాబోయే రోజుల్లో ఒకవేళ కలపని పక్షంలో మిగతా నియోజకవర్గాలన్నీ అనుకున్న ప్రకారం జరిగి నూజివీడు నియోజకవర్గమే కలపని పక్షంలో మీతో పాటు మేము కూడా న్యాయమైన పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అట్లాగే మంత్రి గారు కూడా దీని మాట కట్టుబడి ఉన్నారు. ఇవాళ మేము మంత్రి గారు నేను స్వయంగా ఫోన్లో అడగడం జరిగింది. లేదు మనం దానికి కట్టుబడి ఉన్నాం. కాకపోతే ఇట్లా సాధ్యాసాధ్యాలని ఉపసంఘం పరిశీలిస్తుంది అని మాత్రమే నేను అన్నాను. దానిని మన న్యాయవాద సోదరులు కొంచెం వేరే విధంగా అర్థం చేసుకుంటారు. ఒకసారి మీరు కూడా చెప్పండి అంటే జరిగింది. ఒకసారి దీన్ని పునరాలోచించుకుని దీన్ని మీరు ప్రతి ఒక్కరికి కూడా ప్రజాస్వామ్యంలో వారి యొక్క నిరసన తెలియజేసే హక్కు ఉంది. అట్లా మనం ఒక సబ్ కలెక్టర్
గారి ఆఫీస్లోనో లేదా కలెక్టర్ గారి ఆఫీస్లోనో మన మెమరాండం ఇవ్వచ్చు, లేదా రేపు మంత్రి గారు నూజివీడులో తమ కార్యాలయానికి వచ్చినప్పుడు మీరు ఒక వినతి పత్రం మీ న్యాయవాదులందరూ వచ్చి తప్పులేదు. కానీ ఇక్కడ కార్యాలయం ముట్టడి అనేది అంత కరెక్ట్ కాదేమని చెప్పి నా ఉద్దేశం. మాకు ఇప్పుడే ప్రెస్ ద్వారా తెలిసింది, రేపు నూజివీడిని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని చెప్పేసి నూజివీడు బార్ అసోసియేషన్ న్యాయవాదులందరూ కూడా రేపు మంత్రి గారి కార్యాలయం దగ్గర ధర్నా చేద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారని చెప్పి తెలిసింది. అయితే ప్రజాస్వామ్యంలో ఎవరైనా వాళ్ళ యొక్క ఇదిని ప్రదర్శించవచ్చు, తప్పేం కాదు. గతంలో మనం ఎవరు రిప్రజెంటేషన్ ఉన్నా మనం ఇట్లా కార్యాలయాలు ముట్టడి ఇలాంటివన్నీ మనం చేయలేదు. ఇప్పుడు కూడా మన యొక్క ఇదిని మనం అన్నీ కూడా తెలియజేసాం. దానికి మనం నూజివీడికి వచ్చేపాటి దాన్ని చిన్నగాంధీ బొమ్మ సెంటర్ తీసుకున్నాం, ఆర్డీఓ ఆఫీస్ తీసుకున్నాం, రకరకాలుగా తీసుకున్నాం. అయితే ఎంటైర్ నూజివీడు కాన్స్టిట్యున్సీ, నూజివీడు తెలుగుదేశం పార్టీ 4 మండలాలు, నూజివీడు టౌను, నూజివీడిని ఎన్టీఆర్ జిల్లాలో కడపడానికి కట్టుబడి ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఫస్ట్ పార్టీ తరఫున, నూజివీడు తెలుగుదేశం పార్టీ తరఫున దీనికి ఇటు ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ ఇంకేదన్నా అన్ని సంస్థలు కూడా దీనికి మొత్తం కూడా ప్రైవేట్ అసోసియేషన్స్ ఇలాంటి రోటరీ లయన్స్ క్లబ్ ఇలాంటి అందరితో కూడా మేము మమేకమై ఉన్నాం. అందరం కూడా దీనికి ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని చెప్పేసి మేము అందరం కూడా చేస్తా ఉన్నాం. న్యాయవాదులకు కూడా తెలియజేస్తా ఉన్నాం. సారు అంటే ఎన్టీఆర్ జిల్లాలో అమరావతి ఒక జిల్లా అవుతుంది, ఎన్టీఆర్ జిల్లా అవుతుంది, అటు కృష్ణా జిల్లా అవుతుంది. వీటి మీద ఎన్ని జిల్లాలు పెరుగుతాయి, ఎక్కడెక్కడ దీని స్టెప్స్ మార్చాల్సి వస్తుంది, ఒక కాన్స్టిట్యున్సీని ఎట్టేయాల్సి వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో మంత్రి ఒక ఉపసంఘం ఉంది. ఉపసంఘం వచ్చినప్పుడు కూడా మనందరం కూడా కలిసి దానికి రిప్రజెంటేషన్ చేద్దాం. మా వాళ్ళు అందరి తరపున మాటిస్తా ఉన్నాం. మీరు చేసే అది కనుక జరగకపోతే ఇక్కడ జరిగేటటువంటి ఉద్యమాల్లో మేము కూడా పాల్గొంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి 2 సార్లు 3 సార్లు నూజివీడు వచ్చినప్పుడు కూడా ఆయన తెలియజేశారు, కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లానే కలుపుతామని చెప్పారు. దానికి కట్టుబడి ఉన్నాం. మంత్రి గారు ఆయనకి మామూలుగా ఆయన వచ్చినప్పుడు ఇస్తే బాగుంటుంది, రిప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుంది. ఇలా ధర్నా కాకుండా దయచేసి ఆలోచన చేయండి, మీరు ఒక్క ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం. ఆయన రాష్ట్ర మంత్రి, ఐఎంపీఆర్, ఈవెన్ అసెంబ్లీ జరుగుతుంది, ఆయన అక్కడ చెప్పాల్సిన విషయాలన్నీ ఉంటాయి. కాబట్టి అయినా సరే మీరు ఏదైనా అసెంబ్లీలో చర్చకు వస్తుందేమోనని చెప్పి సోదరులంతా అనుకుని ఉంటారు. దాన్ని మేము కట్టుబడి ఉన్నాం. ఆయన మాత్రం జిల్లా మార్పుకి ఆయన శాయశక్తిలో ట్రై చేస్తాను. ఇప్పుడు ఫోన్ కాల్లో కూడా మాకు మాటిచ్చున్నారు. సోదరులని మేము మన అడ్వకేట్స్ అందరినీ కూడా ఆలోచించండి అని చెప్పి నేను తెలియజేస్తాను.